ఓం నమస్కారం వెంకట చాగంటి గారు. నా పేరు ప్రసాద్ జొన్నలగడ్డ. నేను టొరంటో, కెనడా నుంచి మాట్లాడుతున్నానండి. నాకు ఉన్న సందేశం ఏంటంటే, ప్రళయం వచ్చిన తరువాత విశ్వంలో గ్రహాలు భూమితో కలిపి ఎటువంటి మార్పులు చెందుతాయి, అండ్ ప్రళయం వచ్చిన తర్వాత కూడా జీవించి ఉన్న జంతువులు కానీ మహానుభావులు కానీ ఉన్నారా? కొద్దిగా ప్రళయం గురించి కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నానండి. వేదాల్లో దీని ప్రస్తావన ఏమైనా ఉందా? ధన్యవాదాలు. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ప్రసాద్ జొన్నలగడ్డ గారు మన టొరంటో, కెనడా నుంచి ఈ ప్రశ్న అడుగుతున్నారు. ప్రళయం గురించి వేదంలో ఏముంది? ఈ గ్రహాలు, సూర్యుడు, నక్షత్రాలు ఏమైపోతాయి ఆ టైంలో? తర్వాత ప్రళయం తర్వాత ఇంకెవరన్నా బతికుంటారా? ఏదైనా జీవి బతికుంటుందా? మనిషి బతికుంటాడా? ఇంకెవరన్నా మహానుభావులు బతికుంటారా? ఇటువంటి ప్రశ్న. మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సి ఇదండి. మనకి కలియుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, సత్యయుగము, ఈ 4 యుగాలు ఉన్నాయి. వీటి 4 యుగాలను కలిపితే మహాయుగం అంటారు. చతుర్యుగం అని కూడా అంటారు. ఈ చతుర్యుగాలు 71 కలిస్తే ఒక మన్వంతరం అవుతుంది. అలాంటి మన్వంతరాలు 14 కలిపితే బ్రహ్మ దినం అవుతుంది. బ్రహ్మ యొక్క రోజు అంటే పగలవుతుంది అన్నమాట. దాని తర్వాతనే ప్రళయం వస్తుంది. అది ఒక రకమైన ప్రళయం. అలా కాకుండా ప్రతి మన్వంతరానికి అంటే 71 చతుర్యుగాలు గడిచిన తర్వాత వచ్చే ప్రళయం ఇంకోటి ఉంటుంది. అది ఇంకొక రకమైన ప్రళయం. అలా కాకుండా ఈ చతుర్యుగాలు గడిచిన తర్వాత ఇంకో ప్రళయం వచ్చేది ఉంటుంది. ఇలాంటివి రకరకాల ప్రళయాలు ఉన్నాయన్నమాట. మీరు ఏ ప్రళయం గురించి అడుగుతున్నారు అన్నది ఇంపార్టెంట్. నా ఉద్దేశంలో మీరు బ్రహ్మ రోజు తర్వాత వచ్చే ప్రళయం గురించి మాట్లాడుతున్నారు. సో ఆ ప్రళయం ఏమవుతుంది ఆ తర్వాత? అప్పుడు బ్రహ్మ రాత్రి ఏర్పడుతుంది. బ్రహ్మ దినము అంటే బ్రహ్మ రోజు మన సంవత్సరాలలో క్యాలిక్యులేట్ చేస్తే అబౌట్ మనకి 432 లక్షల సంవత్సరాలు అన్నమాట. అది అంటే 4.32 బిలియన్ ఇయర్స్, బిలియన్స్ లెక్క పెడితే. సో అన్ని సంవత్సరాలు బ్రహ్మ రోజు ప్లస్ నైట్ రెండు కలిపితే, అంటే అప్పుడు రెండు కలిపితే ఏమవుతుందంటే 8.64 అవుతుంది. సో బ్రహ్మ రోజు 4.32 బిలియన్ ఇయర్స్, బ్రహ్మ రాత్రి 4.32 బిలియన్ ఇయర్స్. ఈ రెండు కలిపితే బ్రహ్మ రోజు కంప్లీట్ రోజు అయ్యి మళ్ళీ సృష్టి ప్రారంభం. సో సృష్టి ప్రారంభమై ప్రళయం వచ్చే లోపల ప్రళయం ఎలా జరుగుతుంది అన్నది మీ ప్రశ్న అని నా ఉద్దేశం. దానికి నిక్కచ్చిగా చెప్పచ్చు, మొత్తం సృష్టి అంతా కూడా ధ్వంసం అయిపోతుంది. సృష్టిలో ఇప్పుడు చూస్తున్న నక్షత్రాలు, గ్రహాలు ఇలాంటివి ఏవైతే మనకి ఉన్నాయో, మన యొక్క సోలార్ సిస్టంలో ఏవైతే ఉన్నాయో అన్నీ ధ్వంసం అయిపోతాయి. మన సోలార్ సిస్టంలో నక్షత్రం అంటే సూర్యుడు. సో ఇవన్నీ ధ్వంసం అయిపోయి అలా ఒక్కొక్క సోలార్ సిస్టంలో ధ్వంసం అయిపోతూ పోతాయి అన్నమాట. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి మన సోలార్ సిస్టంలో ఏమున్నాయో అవి మొత్తం ధ్వంసమై మళ్ళీ ఇంకో సోలార్ సిస్టంలో అక్కడ పుడుతూ ఉంటాయి అక్కడ. మళ్ళీ అక్కడ ధ్వంసం అంటే ఒక్కొక్క చోట పుట్టటము, ఒక్కొక్క చోట ధ్వంసం అవటము జరుగుతూనే ఉంటాయి, సైక్లిక్ జరిగిపోతూ ఉంటుంది. బాగుందండి. కానీ ప్రళయంలో మొత్తం ధ్వంసం అయిపోయి ఏమైపోతాయి అంటే, దానికి సింపుల్గా ఆన్సర్ ఏంటంటే వేదమంత్రాలే. మనకి వేదమంత్రాలు ఏముంది? ఓం సూర్యాచంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్ దివంచ పృథివీంచాంతరిక్షమథోస్వహ. ఇందులో ఆయన స్పష్టంగా చెప్తున్నాడు అన్నమాట, నేను పూర్వకల్పంలో ఎలా అయితే సృష్టి చేశానో ఈ కల్పంలో కూడా అదే చేస్తున్నాను. అంటే ఏంటి? పూర్వకల్పంలో భూమి, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, సముద్రంలో ఇసుక రేణువులు, సముద్రము ఎన్ని నీటి బొట్లు ఉండాలి, ఎన్ని ఇసుక రేణువులు ఉండాలి, చంద్రుడు ఎంత మందం ఉండాలి, ఎంత దానిలో ఉన్న మచ్చలు ఎట్లుండాలి, ఎన్ని పూర్వ సృష్టిలో ఎలా చేశాడో ఈ సృష్టిలో కూడా అలానే చేయబోతున్నాడు. మళ్ళీ అలా చెయ్యాలి అంటే ఉన్నది పోతేనే కదా చేసేది.
మనం కుండ తయారు చేసాము. తయారు చేసిన తర్వాత దాని మీద పెయింటింగ్ అవి వేసాము, బ్రహ్మాండంగా ఉంది. ఆ కుండను పగలగొట్టాము, మొత్తం మళ్ళీ మట్టి పిండి చేసి మట్టి చేసేసాం. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా తయారు చేయాలంటే మానవుడి వల్ల అవుతుందా అంటే మెషిన్ ద్వారానే అవుతుంది. అట్లా మెషిన్స్ అయితేనే అట్లా చేస్తాయి, కరెక్ట్గా చేయగలుగుతాయి అన్నమాట. మానవుడు కూడా తను స్కిల్ ఉంటే అదే తయారు చేయగలుగుతాడు. పరమాత్ముడు అటువంటి స్కిల్ ఉన్నవాడు కాబట్టి యాజ్ ఈజ్గా తయారు చేస్తాడు. దీని ప్రకారము ప్రళయం సమయంలో అన్నీ ధ్వంసం అయిపోతాయి, ఏది మిగలదు. సో ఒక్క అణువు కూడా మిగలకుండా మొత్తం ధ్వంసం అయిపోయి మళ్ళీ అవి తయారవుతాయి అన్నమాట. లేకపోతే దానికి అర్థమే లేదు తయారవడానికి. అవుతాయనడానికి ఏమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయండి. వేదంలోనే చెప్పబడింది, అట్లా దర్శనాల్లో కూడా ఇచ్చారు, ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు. సో ఎలా ఎలా బిల్డప్ అవుతుంది అని ఒక వీడియోలో కూడా నేను చెప్పాను. సృష్టి ఆదిలో బుద్ధి, ప్రకృతి, జీవుడు ఉంటాయి. తర్వాత పరమాత్ముడు ఆ యొక్క ప్రకృతి నుంచి, ప్రకృతి యొక్క పరమాణువులు 3 ఉంటాయి. సత్వ రజస్ తమో గుణాలు కలిగిన పరమాణు. ఆ పరమాణువులు తీసుకొని ఆయన పంచతన్మాత్రలు తయారు చేస్తాడు, అహంకారం తయారు చేస్తాడు, మనసును తయారు చేస్తాడు, ఇవన్నీ తయారు చేస్తాడు. చేసి ఆ తర్వాత ఆకాశం, పంచభూతాలు తయారు చేస్తాడు. వీటికన్నిటికంటే ముందర ఆకాశం, కాలము కూడా తయారు చేస్తాడు. సో ఇలా తయారైన వాటితో ప్రపంచం ఏర్పరచబడుతుంది అన్నమాట. ఈ ప్రపంచం ఏర్పడిన తర్వాతనే మనకి జీవులు దీనిలో ప్రవేశపెట్టబడటం జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా పరమాత్ముడు వేదంలో బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. సో మనం వాటిని తీసుకుని అర్థం చేసుకోవాలి. అయితే ఇలా ఇలా సృష్టించబడింది అంటే ఒకప్పుడు మొత్తం ఏమీ లేకుండా ఉండాలి, అప్పుడే మళ్ళీ సృష్టి జరుగుతుందని అర్థం అనమాట. కాబట్టి సృష్టి జరిగిన తర్వాత మళ్ళీ ఇందాక చెప్పిన మంత్రం ప్రకారం మళ్ళీ ప్రళయం వస్తుంది, మళ్ళీ సృష్టి జరుగుతుంది. కాబట్టి మొత్తం ధ్వంసం అయిపోయి మళ్ళీ సృష్టి జరగడం మొదలుపెడుతుంది అనమాట. సో ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. మన బ్రహ్మాండం లాంటివి అనేక కోటానుకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. సో ఆ బ్రహ్మాండాలన్నీ కూడా ఒక్కొక్క టైం ప్రకారం పోతూ ఉంటాయి అన్నమాట. సో ఇది మన యొక్క వేదం చెప్పేది. సరే, ఇప్పుడు ఎవరన్నా మిగులుతారా? దానికి కూడా ఒక మంత్రం ఉంది. ఓం ఉద్వయం తమః సస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా మగన్మ జ్యోతిరుత్తమం. ఈ మంత్రంలో కరెక్ట్గా పరమాత్ముడు తప్పితే ఇంకెవ్వరు మిగలరు అని చెప్పింది. దాంతోపాటు మోక్షంలో ఉన్న జీవులు కూడా ఉంటారు. మోక్షంలో ఉన్న జీవులకి ఈ యొక్క ప్రళయం ఉండటము, తర్వాత సృష్టి పోవడం, మళ్ళీ సృష్టి రావడంతో సంబంధం ఉండదు. వాళ్ళు మోక్షంలో ఉంటారు కాబట్టి ఇవన్నీ చూస్తారు వాళ్ళు. అదొక దివ్యమైన అనుభూతి, ఆనందం పొందుతారు అన్నమాట. సో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ప్రళయం తర్వాత ఉండేది మోక్షజీవులు అండ్ పరమాత్ముడు. మోక్షజీవులు అంటే ఎవరు? మళ్ళీ ఈ దేవతలు అన్నమాట. అంటే దేవత అంటే ఎవరు అంటే, మనం దేవత అన్నది ఒక పండితుడికి ఇవ్వచ్చు, ఎవరైతే వేదాన్ని యాజ్ ఈజ్గా ఫాలో అవుతున్నారో వాళ్ళని దేవతలు అంటారు. దానికి ఒక మంత్రం ఇదివరకు చెప్పాను. ఓం య ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసాతే ప్రశిషం యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య మృత్యుః కస్మై దేవాయ హవిషా విధేమ. ఈ మంత్రంలో ఆత్మ, ఈ ఆత్మదా బలదా అంటే ఆత్మ అంటే ఈ దేహం అని వస్తుంది, ఆత్మ అని కూడా వస్తుంది. ఈ రెండిటి బలాని కోసము పరమాత్మను ఉపాసిస్తాం. ఎవరైతే పరమాత్మని ప్రశిషం అంటే ప్రకృష్టంగా శిష్యరికం చేస్తారో వాళ్ళని దేవతలు అంటారు. ప్రకృష్టంగా శిష్యరికం చేయడం అంటే ఒక గురువు దగ్గర ఒక శిష్యుడు చేరాడు అనుకోండి. గురువు గారు ఇలా చేయాలి, ఉదయం లేవాలి, ఇది చేయాలి, తర్వాత మధ్యాహ్నం ఇచ్చేయాలి, సాయంకాలం ఇచ్చేయాలి, రాత్రి ఇచ్చేయాలి, చేయకూడని పనులు ఇవి, చేయాల్సిన పనులు ఇవి అని స్పష్టంగా చెప్పిన తర్వాత అవే చేస్తున్నాడు, ఏవి చేయకూడదన్నాడో అవి చేయట్లేదో అతన్ని ప్రకృష్టంగా శిష్యరికం చేస్తున్నాడు. ఈ ప్రపంచంలో జలము, వాయువు, అగ్ని ఇవి ప్రకృష్టంగా పరమాత్ముడికి శిష్యరికంగా చేస్తున్నాయి. ఇవన్నిటినీ మనము దివ్యమైన పదార్థాలు, దేవతలు అంటాం. అలానే వేదముని యాజీజ్గా ఫాలో అవుతున్న వాళ్ళని దేవతలు అంటారు. వీళ్ళందరూ కూడా మృత్యువు నుంచి తరించి అమృతత్వాన్ని పొందుతారు. సో అమృతం అంటే ఏంటి? మోక్ష సుఖాన్ని అనుభవిస్తారు అన్నమాట. సో ఇప్పుడు ఈ జలము, అగ్ని కూడా అనుభవిస్తాయంటే అవి అనుభవించవు, కానీ అవి ప్రకృష్టంగా శిష్యరికం చేస్తాయి అని ఈ మంత్రంలో చెప్తూ
అవన్నీ ఏవైతే ఉన్నాయో మృత్యుపాలైపోగా అమృతత్వాన్ని పొందేది. ఛాయామృతం అన్నాడు. అంటే అతని ఛాయ అమృతం. ఎవరి ఛాయ ఉండదో వాళ్ళకి మృత్యు. సో ఇలా వచ్చి ఈ మంత్రంలో ఇలా చెప్పబడింది అనమాట. దీని ప్రకారం మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మోక్షంలో ఉన్న జీవులు ఆనందంగా ఉంటారు. వాళ్ళు ప్రళయాన్ని మళ్ళీ సృష్టిని చూస్తూనే ఉంటారు. అవన్నీ కొటాను కొట్టు చూస్తారు కాబట్టి ఒక ఆనందానికి మేర ఉంటుందన్నమాట. అది అద్భుతమైన అనుభూతి అని ఋషులు మంత్రాలు చెప్తున్నాయి. సో ఇది మీ యొక్క ప్రళయం గతి. ఎవరు మిగులుతారు, ఎవరు మిగలరు. ఇప్పుడు మీ రెండో ప్రశ్నకి వెళ్దాం. నాకున్న మరో సందేహం ఏంటంటే, యుగాంతం అంతం అవ్వడానికి మనకి ఎటువంటివి కనబడతాయి? యుగం అంతమైన తర్వాత కూడా, అంటే యుగానికి మధ్య కూడా జీవించి ఉన్న జంతువులు ఏమైనా ఉన్నాయా? మనుషులు ఎవరైనా ఉన్నారా? ఇదండి నా సందేహం. ఈ సందేహాన్ని నివృత్తి చేస్తారని కోరుకుంటూ ప్రసాద్ జొన్నలగడ్డ ఉంటానండి. ధన్యవాదాలు. ప్రసాద్ జొన్నలగడ్డ గారు రెండో ప్రశ్న కూడా సిమిలర్ టు ఫస్ట్ క్వశ్చన్. మొదటి ప్రశ్న ఎలా ఉందో అలాంటిదే రెండో ప్రశ్న కూడా అడిగారు. కానీ ఈసారి యుగాంతం అడిగారు. అంటే యుగము అంటే కలియుగము అంతము, ద్వాపరయుగ అంతము, త్రేతాయుగం అంతము, ఇలా ఒక్కొక్క యుగం యొక్క అంతం గురించి మాట్లాడుకుంటూ వచ్చారు ఆయన. సో ద్వాపర యుగం జరిగినప్పుడు ఏమైంది? శ్రీకృష్ణ పరమాత్ముడు చనిపోయాడు. ఆ టైంలో అది అయిన తర్వాత మనకి కలియుగ ఆరంభమైంది. సో ఇక్కడ చెప్పడం ఏంటంటే, కొంతమంది ఏవో కథలు చెప్తారు, కానీ మనకు అలా కాదు. మనకి ఏమైనా సైన్స్ కనిపిస్తాయా ఇలా? మహాభారతంలో ఇటువంటి సైన్స్ ఏమన్నా చెప్పారా అన్నది ఇంపార్టెంట్. నేను ఒక వీడియోలో చెప్పాను, ప్రతి యుగానికి ఎందుకు మన వాళ్ళు కలియుగం ఇంతకాలము, తర్వాత త్రేతాయుగం ఇంతకాలము ఇట్లా అని లెక్క పెట్టారు అన్నది. దానికి నేను ఒక థియరీ చెప్పాను. అదేంటంటే, అన్ని గ్రహాలు ఒక లైన్లోకి వచ్చేస్తాయి. లైన్లోకి రావటం అంటే మనకి ఆకాశం ఇట్లా కనిపించడం కాదు, భూమితో సహా అన్నీ ఒక లైన్లో ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే, సూర్యుడు ఉన్నాడు అనుకోండి, దానికి ఒక పక్కన బుధుడు, అలానే శుక్రుడు, అలానే తర్వాత భూమి, చంద్రుడు, తర్వాత మంగళుడు, గురుడు, తర్వాత శని, ఇట్లా ఈ గ్రహాలన్నీ ఒక లైన్లోకి రావాలి. అంతేకాకుండా రాహుకేతువులు కూడా, అంటే చంద్రుడి యొక్క మోషన్ అరౌండ్ ది ఎర్త్ ఎక్కడ ఉంటుందో ఆ పాయింట్స్ కూడా ఒక లైన్లోకి వచ్చేయాలి. సో అయితే ఒక లైన్లోకి రావాలంటే అన్నీ ఒకవైపునే ఉండాలనా, లేదా అటు ఇటు కూడా ఉండొచ్చా అన్నది ఒక ప్రశ్న. అది కూడా ఒక లైన్ కిందనే చెప్పబడుతుంది. సో ఇలా ఒక లైన్లోకి వస్తే కనుక యుగాంతం అండి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ లైన్లోకి ఎప్పుడు వస్తాయి అన్నది ఇంపార్టెంట్. ఆ లైన్లోకి వచ్చినప్పుడే యుగాంతం అవుతుంది. యుగాంతమై మళ్ళీ యుగం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ సైన్స్ మీకు ఆస్ట్రనామికల్ సైన్స్. ఇప్పుడు ఇంకొక సైన్ ఏమైనా ఉందా అటువంటివి అన్నది ఇంపార్టెంట్. ఇంకొక సైన్ ఏమైనా ఉందంటే, ఇలా మనకి గొప్ప గొప్ప విషయాలు యుగాంతంలో జరుగుతుంటాయి. త్రేతాయుగం ఎండింగ్లో రాములు వారు చనిపోయారు అని చెప్తారు అన్నమాట. సో అలానే ఇప్పుడు ద్వాపర యుగంలో ఇట్లా. కానీ ఈ త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఈ కంటిన్యూటీలో రాములు వారు లేరు. రాములు వారు 24వ చతుర్యుగంలో ఉన్నాడు. ఇప్పుడు ఇది మనది 28వ చతుర్యుగం. సో అలా 4 చతుర్యుగాలు గడిచిపోయినాయి. కాబట్టి ఇటువంటి సైన్స్ మనకి ఓన్లీ ఆస్ట్రనామికల్ సైన్సే ఉంటాయి యుగాంతం అప్పుడు. ఇంకా వేరే సైన్ ఉంటుంది. మన్వంతరం అప్పుడు జలప్లవం వస్తుంది. జలప్లవం అంటే మొత్తం నీటితో నిండిపోతుంది అన్నమాట. ఒక మాట అగ్నితో మొత్తము దగ్ధమైపోతుంది. 7 సంవత్సరాలు కంటిన్యూస్గా వర్షాలు పడకుండా కేవలం సూర్యరశ్మి ఉంటే కనుక అగ్ని పుట్టి మొత్తం భూమంతా దహించుకుపోతుంది ఫర్ ష్యూర్. సో ఇది ఇంకొక సైన్ అనమాట. దీని గురించి ఇంకొక చోట చెప్పబడింది. ఇట్లా దీని గురించి ఒక వీడియో కూడా చేశాను ఇదివరకు. సో 7 సంవత్సరాల కాలము కంటిన్యూస్గా సూర్యరశ్మి ఉంటుంది, వర్షం ఉంటుంది. అప్పుడు భూమిలో జనాలంతా కూడా మాడి మసైపోతారు. సో ఇలా జరిగితే కనుక అగ్నిప్లవము, అగ్ని అన్నమాట అది. జలప్లవము, జలంతో నిండిపోవడము, ప్రవహించటం, అగ్ని ప్రవాహము అప్పుడు జరుగుతుంది. సో అలా వాయువుతో కూడా ఏర్పడుతుంది ఒక మాట. సో వాయువుతో ఏర్పడుతుంది, లేకపోతే అగ్నితో ఏర్పడుతుంది, లేదా జలంతో ఏర్పడుతుంది, లేకపోతే పృథివీ పగిలిపోతుంది అనమాట. సో భూకంపాలు వచ్చి చనిపోతారు. సో ఇలాంటివి కూడా జరుగుతాయి అన్నమాట.
సో ఈ 4 దేంతో ప్రళయం అంటే ఆ యుగాంతం అవుతోందో ఆ దాంతోనే మళ్ళీ యుగం ప్రారంభం. అంటే మన్వంతరం జనరల్గా ఇది. మన్వంతరం ఇలా జరిగింది. ఇప్పుడు అగ్నితో అయిందనుకోండి మన్వంతరము. అప్పుడు మళ్ళీ ఆ అగ్నితోనే సృష్టి ఆరంభం. ఒకవేళ వాయువుతో అయిందనుకోండి, ఆ వాయువుతోనే సృష్టి ఆరంభం. ఇలా జరుగుతుందన్నమాట. ఇది మీ యుగాంతానికి వచ్చేవి. సో యుగాంతం జనరల్గా ద్వాపర యుగం, కలియుగం వీటిలో పెద్దగా మీకు జలప్లవాలు ఉండవు. కానీ దానికి ఒక సంధికాలం మటుకు ఉంటుందన్నమాట. సో ఇలా యుగాలకు యుగాలకి సంధికాలాలు ఉంటాయి. చతుర్యుగానికి సంధికాలాలు వస్తాయి. మన్వంతరాలకి సంధికాలాలు వస్తాయి. మొత్తం బ్రహ్మరోజుకి ఒక సంధికాలం ఉంటుంది. ఇలా సంధికాలం అనేది కొంత సెపరేట్గా ఏర్పడుతుంది. సో ఏమీ పెద్దగా జరగవు ఈ యొక్క యుగాంతాలప్పుడు, ఫర్ ష్యూర్. కానీ మన్వంతరానికి తర్వాత బ్రహ్మరోజుకి అది జరిగే ప్రళయం మటుకు భయంకరంగా ఉంటుంది. సో ఎవరన్నా మిగులుతారా ఆ సమయంలో అంటే జలప్లవం వచ్చినప్పుడు మటుకు ఒక ఉత్తమ పురుషుడు మనువు అన్నవాడు మటుకు మిగులుతాడు. అతని ద్వారా మళ్ళీ సృష్టి మళ్ళీ అక్కడున్న జీవరాశులన్నిటికీ ఆహారము అవన్నీ ఏర్పాటు చేసి ఆయన ఇచ్చేస్తాడు. ఏమంటారు, సృష్టి యొక్క జీవితాన్ని ముందుకు సాగిస్తాడు. అప్పుడు జనాలు కూడా మిగులుతారు, చాలామంది మిగులుతారు, ఉత్తమోత్తములు మిగులుతూ ఉంటారు అన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభమై మళ్ళీ అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడెక్కడెక్కడెక్కడో సెటిల్ అయిపోతూ ఉంటారు అనమాట. ఎప్పుడైతే ఒక చోటు ఉంటారు ఫస్ట్లో, కానీ అక్కడ జనాలు ఎక్కువ అయిపోవడంతో ఇంకాస్త షిఫ్ట్ అవ్వడం మొదలు పెడతారు. అట్లా షిఫ్ట్ అయ్యి కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత భూమి అంతా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇలా జరుగుతుంది. ఇది యుగాంతం యొక్క లక్షణం. అయితే ఈ ప్రళయము ఎప్పుడు వస్తుంది? ఈ ప్రళయం రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ధర్మం మొత్తం సమసిపోవడం. లేకపోతే ఇంత భయంకరంగా రాదు. ధర్మం సమసిపోవడానికి కారణం మానవులే కదా. సో కానీ యుగాంతంలో యుగానికి అంతంలో అంటే ఇప్పుడు ద్వాపర యుగాంతంలో ఏమీ కాకూడదు, జనాలు ఎక్కువ మంది చనిపోకూడదు, తర్వాత అందరూ బతికే ఉండాలి బతికిన వాళ్ళు అనుకుంటే కనుక తప్పకుండా ధర్మాత్ములైన వాళ్ళు మిగిలాలి. సో మనకి ద్వాపర యుగ ఎండింగ్లో ధర్మరాజు మిగిలాడు. ధర్మరాజుతో పాటు అనేక మంది ధర్మాత్ములు మిగిలారు. వాళ్ళంతా యజ్ఞ యాగాదులు చేయడం మూలంగా మనకి ఏమి ఆపదలు రాకుండా ముందుకు సాగిపోయాం. కృష్ణుడు లాంటి ధర్మాత్ముడు చనిపోయినా కానీ మనకి మిగిలిన వాళ్ళు కంటిన్యూ చేశారు కాబట్టి మనకు ఉంటుంది. అలానే రాముడి టైంలో కూడా అలానే. సో అలానే ప్రతి యుగానికి ధర్మాత్ములు మిగులుతున్నంత కాలం యజ్ఞయాగాదులు చేస్తున్నాం. చూపిస్తాను చూడండి. యజ్ఞయాగాదులు జనరల్గా ఎట్ట జరుగుతుంది. ఇప్పుడు ఈ చిత్రంలో యజ్ఞాలు చూస్తున్నారు కదా. ఇక్కడ ఈయన పేరు కార్తీక్ ఫణీందర్ కస్తూరి. ఈయన ఈయన కాలనీలో అంటే బీకే ఎంక్లేవ్ అట, బొల్లారం రోడ్, మియాపూర్లో చాతుర్మాస దీక్ష సందర్భంగా చేసిన శ్రీ సుదర్శన యజ్ఞం చిత్రాలు అని ఆయన రాసుకొచ్చారు. అంటే అర్థం ఏంటి? చాతుర్మాస దీక్షలు చేసేవాళ్ళు చాలా గొప్ప దీక్షలు చేయాలి, 4 మాసాలు చేయాలి. సో ఈ 4 మాసాలు చేయడానికి వాళ్ళు సంవత్సర కాలం మౌనంగా ఉండి ఆ తర్వాత చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇలాంటి వాళ్ళు చాలా ఈ చాతుర్మాస దీక్షలు చేయాలంటే కూడా చాలా గొప్ప కృషి చేయాలి. ఇలాంటి వాళ్ళు ఉన్నంత కాలము ప్రకృతి నిర్మలంగా ఉంటుంది. ఏమన్నా ఒడిదుడుకులు ఉంటే అది కవర్ చేసుకుంటూ పోతుంది. సో ఇలా చాతుర్మాస దీక్షలు చేసేవాళ్ళు, యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు మిగిలితే కనుక డెఫినెట్గా మనకి యుగానికి మధ్యలో పెద్ద ప్రళయం రాదు. సో అలా లేదు అనుకోండి, ఖచ్చితంగా ప్రళయాలు వస్తుంటాయి. అందుకని యజ్ఞయాగాదులు కంటిన్యూస్గా చేస్తూ ఉండండి. నెక్స్ట్ జనరేషన్కి అందిస్తూ పోవాలి మనం. అప్పుడే భూమి అంతా ప్రశాంతంగా ఉండి మనమంతా పరమాత్ముడి దయతో సుఖ సంతోషంతో ఉంటాం. ఉంటానండి. ఓ